ప్రతి మనిషి జీవితానికి కూడా కొన్ని వాగ్దానాలు దేవుడు మాట్లాడుతూ ఉంటారు. దేవుడి వద్దకు వచ్చిన ప్రతి వ్యక్తితో కూడా దేవుడు కొన్ని వాగ్దానాలు మనుషుల జీవితం ఇవ్వడం జరుగుతుంది. అయితే కొంతమంది జీవితాల్లో దేవుడిచ్చిన వాగ్దానాలు జరగడం చూస్తున్నాం. మరి కొంతమంది జీవితాల్లో దేవుడు వాగ్దానం ఇచ్చిన, దేవుడు మాట్లాడి వాగ్దానం తెలియపరిచిన పొందుకోలేని మనుషులు కూడా మనం చూస్తున్నాం. అంటే దేవుడు కొంతమందికి మాత్రమే వాగ్దానం ఇచ్చి చేస్తాడా, కొంతమంది జీవితాల్లో వాగ్దానం ఇచ్చినా చెయ్యడా అని మనం ఆలోచిస్తే ఒక్కసారి బైబిల్ గ్రంథంలో ఎందుకు జరగలేదు అని ఆలోచిద్దాం ఒకసారి. దేవుడి స్తోత్రం. విలాపవాక్యము 3వ అధ్యాయము 26వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. తీసిన వారు చదవండి. విలాపవాక్యము 3వ అధ్యాయం 26వ వచనం చదవాలి. ఆరు 43 చదవమ్మా. రీస్తుంటారు. విలాపవాక్యాలు 3వ అధ్యాయము 26. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. చాలు. దేవుడి స్తోత్రం. ప్రతి మనిషితో కూడా దేవుడు మాట్లాడి వాగ్దానం చేస్తున్నప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం మనిషి పొందుకోవాలంటే ఆ మనిషి జీవితంలో కావలసింది ఓపిక. ఏంటమ్మా? ఓపిక. దేవుడి స్తోత్రం. ఎంతోమంది జీవితాల్లో దేవుడు వాగ్దానం ఇచ్చిన ఆ వాగ్దానం ఎందుకు పొందుకోవట్లేదంటే దేవుడిచ్చిన వాగ్దానం పట్ల ఓపిక లేని వారిగా జారిపోతూ ఉన్నారు. దేవుడు మాట్లాడుతున్నా, ప్రవచించి మాట్లాడుతున్నా, మనిషి జీవితంలో దేవుడు వాగ్దానం ఇచ్చిన ఆ వాగ్దానం పొందుకోవలసిన మనుషులు ఓపికతో దేవుడి కార్యాన్ని కనిపెట్టలేక బాధపడుతున్న వారు చాలామంది ఉన్నారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి మనిషి కూడా దేవుడి సన్నిధిలో దేవుడిచ్చిన వాగ్దానం ఏం చేయాలంట? ఓపికతో కనిపెట్టాలి. దేవుడి చేత మనం ఒక వాగ్దానం పొందుకున్న తర్వాత ఆ వాగ్దానం మనం పొందుకోవాలంటే, దేవుడిచ్చిన మాట మన జీవితం నెరవేర్చబడాలంటే ఆ మనిషి జీవితంలో ఉండవలసింది ఓపికతో కనిపెట్టే మనసు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి మనిషితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి మనిషి జీవితంలో కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నారు. కష్టాల్లో ఉన్న మనిషి దేవుడి వద్దకు వస్తే, బాధల్లో ఉన్న మనుషులు ప్రభు వద్దకు వస్తే, కన్నీరు వంటి పరిస్థితుల్లో ఉన్న మనుషులు ప్రభు వద్దకు వస్తే, వారు చేసిన మోకాలు ప్రార్థన బట్టి, వారు విశ్వాసమైన యాత్ర ఉన్న విధానం బట్టి దేవుడు మనుషులకి వాగ్దానంతో మాట్లాడుతున్న. దేవుడి స్తోత్రం. కష్టాల్లో వచ్చిన మనిషితో నీ కష్టాలు తీరుస్తానని, బాధలతో వచ్చిన మనుషులతో నీ బాధలు తీరుస్తానని, బిడ్డలు లేని వారు వస్తే నీకు బిడ్డలు ఇస్తానని, వివాహం జరగక వస్తే నీకు వివాహం జరిగిస్తానని, అనారోగ్యంతో వచ్చిన వ్యక్తిగా ఉంటే నీకు అనారోగ్యం బాగు చేస్తానని పరిశుద్ధాత్మ దేవుడు మనుషులకు వాగ్దానం చేయించున్నాడు. అయితే ఈనాడు ప్రతి మనిషి కూడా కష్టాల్లో, బాధల్లో దేవుడి వద్దకు వచ్చిన తర్వాత వాగ్దానం ప్రతి మనిషికి దేవుడు చేస్తున్నాడు. అయితే కొంతమంది జీవితాలకు మాత్రమే దేవుడిచ్చిన వాగ్దానం జరుగుతుంది. కొంతమంది జీవితాల్లో దేవుడు వాగ్దానం ఇచ్చిన, దేవుడు మాట్లాడిన, ప్రవచించేవాడిగా ఉన్న కొంతమంది జీవితాల్లో దేవుడు వాగ్దానం నెరవేర్పులే. దేవుడి స్తోత్రం. కారణం ఏంటంటే దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఆశతో, ఓపికతో కనిపెట్టవలసిన భక్తులు ఓపిక లేని వారుగా కనిపెట్టే మనసు లేక విడిచిపెట్టడం వల్ల దేవుడు వాగ్దానం చేసిన ఆ మనుషులకి అందుకుంటా. దేవుడి స్తోత్రం. అందుకే దేవుడు నరులు ఆశ కలిగి యెహోవిచ్చు
ఆ వాగ్దానమును మనం ఏం చేయాలంట? ఓపికతో కనిపెట్టుట మంచిది. దేవుడి స్తోత్రం. దేవుడి చేత నీకు ఇచ్చిన వాగ్దానం పొందుకోవాలంటే క్రైస్తవుని జీవితంలో ఉండవలసింది ఓపికతో కనిపెట్టే మనసు ఉండాలి. ఓపికతో కనిపెట్టే ఆలోచన కలిగి ఉండాలి. ఏ వాగ్దానం అయితే దేవుడు నీకు ఇస్తున్నాడో, ఏ ప్రవచించి దేవుడు నీతో మాట్లాడుతున్నాడో, ఏ వాగ్దానం అయితే నీ జీవితంలో ప్రభువును బట్టి వచ్చిందో ఆ వాగ్దానం పొందుకోవాలంటే, దేవుడు చేసిన వాగ్దానం నీకు అనిపించే వ్యక్తిగా మారాలి అంటే ఈ రోజుల్లో మన జీవితంలో ఉండవలసింది దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఓపికతో కనిపెట్టాలా. దేవుడి స్తోత్రం. ఎంతో మంది జీవితాల్లో ఓపికతో కనిపెట్టే ఆలోచన లేక, దేవుడు వాగ్దానం పొందుకోలేక నిరాశ వంటి పరిస్థితుల్లో జారిపోతూ ఉంటారు. దేవుడు నాకు వాగ్దానం చేస్తే 2 నెలలైందే అని జారిపోతూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, ఓపికతో కనిపెట్టే వ్యక్తిగా నువ్వు మారాలా. నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన మాట నువ్వు పొందుకున్న వ్యక్తిగా మారాలి అంటే, దేవుడిచ్చిన నీ వాగ్దానం నీ బతుకులో జరిగింది అనుకోవాలంటే, బైబిల్లో ఉన్న దేవుడు అంటున్నాడు, ఓపికతో దేవుడు మాటను ఏం చేయాలంట? కనిపెట్టాలా. నన్ను తప్పన కొట్టండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీకు వాగ్దానం చేసిన తర్వాత ఆ వాగ్దానం కనిపెట్టి దేవుడి సన్నిధిలో ప్రాకులాడే వ్యక్తిగా ఉంటే, ఆ మనిషి జీవితంలో ఏదైతే దేవుడు మాటిచ్చాడో, ఏదైతే వాగ్దానం చేస్తారో అది ఖచ్చితంగా దేవుని బట్టి జరిగి తీరుతుంది. గమనించాలి దైవజనమా. ఒక తల్లిగా మారిన స్త్రీ 9 నెలలు ఓపికతో కనిపెట్టే ఉండకపోతే ఆ మంచి బిడ్డ జన్మించే తల్లిగా మారలేదు. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే తల్లికైనా ప్రమాదం జరగవచ్చు, లేదా బిడ్డకైనా ప్రమాదం జరగవచ్చు. ఒక రైతు జీవితం మనం గమనిస్తూ ఉంటే 3 నెలల పాటు ఓపికతో కనిపెట్టేవాడిగా ఉండాలి. 3 నెలలు ఎండకుండా పంటను కోస్తే గింజలోపు తయారు కాక నష్టపోయే వ్యక్తిగా మారుతూ ఉంటారు. అలాగే దైవజనమా, దేవుడు వద్ద కష్టాలతో వచ్చిన మనిషి, బాధలతో వచ్చిన మనిషి, కన్నీరు వంటి పరిస్థితులు వచ్చిన మనుషులు దేవుడు వారితో మాట్లాడుతున్నప్పుడు, వారికి దేవుడు ప్రవచించి వాగ్దానం చేస్తున్నప్పుడు ఆ మనిషి జీవితంలో దేవుడి పట్ల ఓపికతో కనిపెట్టే మనసు ఆ మనిషి కలిగి ఉంటే 600 దేవుడు వాగ్దానం మీ జీవితంలో జరుగుతుంది. దేవుడు స్తోత్రం. ప్రతి దానిలో కూడా మనిషి ఓపిక పట్టే మనసు ఉంది, కానీ ఒక్క దేవుడి కార్యములోనే దైవజనమా ఓపిక పట్టలేకపోతున్నారు. ఈరోజు చాలా మంది జీవితాల్లో లోకములో ఉన్న ప్రతి దాన్ని కూడా ఓపికతో కనిపెట్టే మనసు కలిగి ఉంటాం. ఒక ఎల్ఐసి జీవితాలు 20 సంవత్సరాలు కడితే తప్ప ఆ డబ్బు నీకు రాదు. 20 సంవత్సరాల పాటు డబ్బు నీకు రాకపోయినా ఓపికతో కనిపెట్టి ప్రతి నెల కూడా వస్తుందని నీ కష్టాన్ని కట్టే వ్యక్తిగా మారుతావు. కానీ దేవుడు చేసిన వాగ్దానం జీవితంలో పొందుకుంటాను అనే భావం నీకు కలిగి ఉంటే మనిషి జీవితంలో ఆశ పెరుగుతుంది. ఆశ పెరిగే విధానం నేర్చుకుంటే ఓపిక వస్తుంది. ఓపిక వచ్చే విధానం నేర్చుకుంటే దేవుడి కార్యము సన్నిధిలో కనిపెడతాం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు చాలా మంది దేవుడికి వాగ్దానం ఇచ్చి మాట్లాడుతున్న దైవజనమా, చాలా మంది జీవితాలు దేవుడు వాగ్దానం పొందుకోలేక నిరాశలో మిగిలిపోతున్నారు. దేవుడిచ్చిన వాగ్దానం బట్టి కార్యం చూడక ఇబ్బందులు వారి జీవితాలు మిగిలిపోతున్నాయి. కారణం ఏంటో తెలుసా? దేవుడిచ్చిన వాగ్దానాన్ని దేవుడి సన్నిధిలో ప్రార్థనలో కనిపెట్టాలి. దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఓపికతో కనిపెట్టే వ్యక్తిగా మారాలి. ఎప్పుడైతే దైవజనమా మనం కనిపెట్టే వ్యక్తులుగా మన జీవితాన్ని మార్చుకుంటామో, ఏ దేవుడైతే మన జీవితానికి వాగ్దానం ఇచ్చాడో, ఏ దేవుడైతే ప్రవచించి భగవంతుడు మనం మాట్లాడుతున్నాడో, ఏదైతే దేవుడి ద్వారా కోరుకున్నావో, ఏదైతే ప్రభు నీకు వాగ్దానం ఇచ్చాడో అటువంటి కార్యములు ప్రతి మనిషి కూడా దేవుడి ద్వారా పొందుకుంటారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. లూకాసు వార్త 8వ అధ్యాయము 15వ వచనం ధ్యానం చేసుకుందాం.
లూకాసు సువార్త 8:15 మంచి నేల నుండి వారు ఎవరనగా మంచి నేలనిత్తు వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని వాక్యమును విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారు. దేవుడి స్తోత్రం. ఎంతో మంది దేవుడి సన్నిధికి వస్తారు, కొంతమంది మాత్రమే దేవుడి చేతుల్లో ఫలించేవారుగా ఉంటారు. ఎందుకో తెలుసా? కొంతమంది దేవుడు వాక్యం వింటారు, గాలి కొదిలేస్తూ ఉంటారు. కొంతమంది దేవుడు వాక్యం విని కొంతకాలం ఓపికతో ఉంటారు, విడిచిపెడుతూ ఉంటారు. కానీ దేవుడి వాక్యాన్ని పరిపూర్ణంగా ప్రేమించిన వ్యక్తులు, దేవుడు మాట పరిపూర్ణంగా నమ్మిన వ్యక్తులు ఓపికతో విన్న దాని ప్రకారంగా ఓపిక పట్టి దేవుడి చేతులు ఏమవుతారంట? ఫలించేవారిగా మారుతారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి మనిషి జీవితంలో కూడా దేవుడు చెప్పిన మాట నెరవేర్చగలడు. ప్రతి కుటుంబంలో కూడా దేవుడు వాగ్దానం చేస్తే జరిగించే సామర్థ్యం కలిగి ఉన్నవాడే. కానీ దైవజనమ, చాలా మంది జీవితాల్లో దేవుడిచ్చిన మాట ఓపికతో కనిపెట్టలేక, దేవుడిచ్చిన వాగ్దానం ఓపికతో కనిపెట్టలేక కొంతకాలం కనిపెట్టి విడిచిపెట్టేవారు కొంతమంది. ప్రారంభంలోనే దేవుడు వాగ్దానం విని వదిలేసిన కొంతమందేనండి దేవుడిచ్చిన వాగ్దానం గుండెల్లో పెట్టుకొని అది జరిగే వరకు ప్రార్థించేవారు పొందుకుంటారు. దేవుడి స్తోత్రం. ఈ ఉదయకాలం దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి ఓపికతో కనిపెట్టే మనస్సు నీకు లేకపోతే, ఈ ఉదయకాలమే నా ద్వారా ప్రభువు పలుకుతున్న మాట, నీ కుటుంబంలో దేవుడిచ్చిన వాగ్దానం, దేవుడు పలుకుతున్న మాట, ప్రవచించే ప్రతి ప్రవచనం కూడా నీ జీవితంలో జరగాలంటే, నీ కుటుంబంలో జరగాలంటే, పొందుకునేవారిగా నువ్వు మారాలంటే దేవుడిస్తున్న మాట, నా వాగ్దానాన్ని ఓపికతో కనిపెట్టు, నా మాట ఓపికతో కనిపెట్టు, నీ చెప్పిన ప్రవచనం ఆశతో ఓపికతో కనిపెట్టు. నువ్వు ఓపికతో కనిపెట్టే వ్యక్తిగా మారి నా సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటే ఎంత పెద్ద కార్యమైనా, ఎంత పెద్ద సమస్య అయినా, 20 సంవత్సరాల పిల్లలు లేకపోయినా, 1,00,000 రూపాయల నుంచి 1,00,000 అప్పున్నా, దేవుడు వాగ్దాన్ని నమ్మి ఓపికతో నువ్వు ప్రార్థిస్తూ ఉంటే ఒక రోజు అద్భుతమైన మేలు చూస్తావు. నీ బాధలన్నీ కొట్టివేయబడతాయి, నీ కష్టాలు కొట్టివేయబడతాయి, గంపెల సంతానం పొందుకుంటావు, చక్కని వివాహం చూస్తాం. దేవుడిచ్చే ప్రతి వాగ్దానం కూడా నీ జీవితంలో అనుభవించే వ్యక్తిగా మారిపోతావు. దేవుడి స్తోత్రం. ఈనాడు చాలా మంది జీవితాలు అటువంటి ఓపికతో కనిపెట్టే మనసు లేక, దేవుడు మాట ఇచ్చిన, దేవుడు వాగ్దానం చేసిన ఆ వాగ్దానం కనిపెట్టలేక, చాప కింద నీరులాగా జారిపోయి దేవుడు చేసిన మేలు పొందుకోలేక, ఆయన ఇచ్చిన వాగ్దానం పొందుకోలేక, కష్టాల్లో ఉన్నవారి కష్టాల్లో మిగిలిపోతున్నారు, బాధల్లో ఉన్నవారు బాధల్లోనే మిగిలిపో. దేవుడి స్తోత్రం. కాబట్టి దేవుడు వాక్యం అంటుంది, దేవుడు నీతో మాట్లాడిన తర్వాత, నీకు వాగ్దానం చేసిన తర్వాత, ఆ వాగ్దానం కొరకు నువ్వు ఓపికతో మందిరములో కనిపెట్టాలా. ప్రార్థించిన వ్యక్తిగా జీవితాన్ని మార్చుకొని, దేవుడిచ్చిన మాట మీద విశ్వాసం పెంచుకొని, నా దేవుడు నా జీవితాన్ని ఇచ్చే వాగ్దానం నెరవేర్చే సమర్థవంతుడిగా నమ్మి, దేవుడి పట్ల ఆశ కలిగి ఉండి, దేవుడి సన్నిధిలో నాకు నువ్వు మాట ఇచ్చావు తండ్రి, నువ్వు వాగ్దానం చేస్తావు తండ్రి, నువ్వు నెరవేర్చే సమర్థవంతుడు తండ్రి అని ఓపికతో దేవుడి ముందు మాట్లాడుతూ ఉంటే, దేవుడి ముందు ప్రార్థిస్తూ ఉంటే, నీలో ఉన్న విశ్వాసం చూసిన దేవుడు, నీ నమ్మకం చూసిన దేవుడు అద్భుతమైన వాగ్దానాన్ని మీ జీవితాలకు ప్రభు అందిస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి మనిషి కూడా దేవుడిచ్చిన వాగ్దానం అనుభవించేవారుగా మన జీవితాలు ఓపిక పట్టాలి. దైవజనమ, ప్రతి దానిలో కూడా మనిషికున్న ఓపిక ఒక దేవుడి కార్యములో చూపించలేకపోవడం వల్ల ఎంతో మంది జీవితాలు దేవుడికి దూరం అయిపోతున్నాయి, ప్రార్థనకు దూరం అయిపోతున్నాయి, జారిపోయే కుటుంబాలుగా ఎంతో మంది జీవితాలు కనబడుతూ ఉన్నాయి. అయితే దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం పొందుకోవాలంటే, మనం అనుభవించిన వ్యక్తులుగా మారాలంటే, ఈ ఉదయకాలం ప్రభు అంటున్నాడు, నా మాట కొరకు ఏం చేయాలంట? ఓపికతో కనిపెట్టు. దేవుడి స్తోత్రం. వాగ్దానమే దేవుడు చేశాక ఓపికతో నీవు ఉన్నావా యేసయ్యా, నా
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా వాగ్దానము దేవుడు చేశాక ఊపికి పోలేవు కనిపెడుతున్నావా యేసయ్యా యేసయ్యా సౌండ్ పెంచాలి యేసయ్యా యేసయ్యా ప్రతి మనిషితో దేవుడు మాట్లాడి వాగ్దానం చేసిన ప్రతి మనిషితో దేవుడు మాట్లాడి వాగ్దానం చేసిన కనిపెట్టే ఓపిక మనిషికి లేక దేవుడు ఇచ్చే వాగ్దానం పొందుకోలేక కనిపెట్టే ఓపిక మనిషికి లేక దేవుడు ఇచ్చే వాగ్దానం పొందుకోలేక ఓడిపోతున్నాడు దేవుడి సన్నిధిలో ఓడిపోతున్నాడు దేవుడి సన్నిధిలో ఓడిపోతున్నాడు దేవుడి సన్నిధిలో ఓడిపోతున్నాడు దేవుడి సన్నిధిలో మ్యూజిక్ సౌండ్ తీసుకోండి మ్యూజిక్ సౌండ్ దేవుడు తప్పలు కొడదామా యేసయ్యా మన ముందర నీ పితరులు దేవుడి వాగ్దానం నమ్మారుగా మన ముందర నీ పితరులు దేవుడి వాగ్దానం నమ్మారుగా కష్టాలే ఎదురైనా బాధలే ఎదురైనా కష్టాలే ఎదురైనా బాధలే ఎదురైనా దేవుడు అన్నవాడు నా కార్యము చేస్తారని దేవుడు అన్నవాడు నా కార్యము చేస్తారని ఓపికతో కనిపెట్టారమ్మా దేవుడి సన్నిధిలో వదిలారురా ఓపికతో కనిపెట్టారమ్మా దేవుడి సన్నిధిలో కనిపెట్టారురా నమ్మరా ఇది దేవుడి వాగ్దానం నమ్మరా ఇది తండ్రి వాగ్దానం నమ్మరా ఇది దేవుడి వాగ్దానం నమ్మరా ఇది తండ్రి వాగ్దానం నరుడుగా నీకు దేవుడు మాట ఇవ్వడురా సృష్టికర్తగా నీతో దేవుడు మాట్లాడనుగా నరుడుగా దేవుడు నీకు మాట ఇవ్వడుగా సృష్టికర్త దేవుడిగా నీ మాట్లాడగా నింగినేల సాక్షిగా నీకు వాగ్దానం చేసే నింగినేల సాక్షిగా నీకు వాగ్దానం చేసే ఆరుడిగా మారిన దేవుడు మాట తప్పుడు ఆరుడిగా మారిన దేవుడు మాట తప్పుడు నమ్మేవారందరూ తప్పులు కొట్టింది హల్లెలూయా కీర్తన గ్రంథం 40వ అధ్యాయము మొదటి వచనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 40 యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను దేవుడి స్తోత్రం. గమనించాలి, ఒక భక్తుడి జీవితంలో శ్రమల వంటి కొలుము నా జీవితం ఉంది. చాలా బాధల్లో పడుతున్న కష్టాలు బట్టి ఏడుస్తూ ఉన్నా. నా జీవితమును బహుగా మారాలి అనుకుంటే, నాకున్న కష్టాలన్నీ కూడా తొలగించబడాలంటే నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలి
అనుకున్నాడు ఆ భక్తుడు. దేవుడి స్తోత్రం. దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రార్థించడం ప్రారంభించాడు. దేవా, చాలా కష్టాలతో నా జీవితం ఉంది, చాలా బాధలతో నా జీవితం ఉంది, కన్నీరు వంటి పరుషుల జీవితం ఉంది, శ్రమల వంటి కొలువుల జీవితం ఉంది, ఎటు చూసిన దిక్కులన్నీ కూడా ముయ్యబడి ఉన్నాయి, నా రాజ్యమంతా కూడా కోల్పోయిన వ్యక్తిగా ఉన్నాను, నా సొంత కుటుంబంలోనే కలవరం వంటి వార్తలు ప్రారంభించబడ్డాయి, నా జీవితం అంతా కూడా చీరగా మార్చబడింది, ప్రభువా నా జీవితం అంతా శూన్యములో ఉంది, నా జీవితాన్ని మార్చు తండ్రి అని దావీదు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటే కొన్ని వాగ్దానాలు దేవుడు దావీదు ఇచ్చేస్తాడు. దావీదు జీవితంతో ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడారు. దేవుడు మాట వచ్చిన తర్వాత దావీదు ఇస్తున్న స్టేట్మెంట్ గమనిస్తూ ఉంటే, నేను సహనముతో కనిపెట్టా. దేవుడి స్తోత్రం. కష్టాల్లో ఉన్న మనిషి, బాధల్లో ఉన్న మనిషి, ఇబ్బందుల్లో ఉన్న మనిషి దావీదు దేవుడి వద్దకు వెళ్ళిన తర్వాత దేవుడిచ్చిన వాగ్దానము నమ్మి ఏం చేశాడంట? సహనముతో నేను కనిపెట్టుకున్నాను. దేవుడి స్తోత్రం. ఓపికతో నా జీవితాన్ని దేవుడి సన్నిధిలో ఉండి కనిపెట్టుకున్నాను. సహనము కలిగిన వ్యక్తిగా నేను మారి దేవుడు మందిరములో కనిపెట్టుకున్నాను. నేను సహనముతో కనిపెడుతూ ఉంటే, ఓపికతో కనిపెడుతూ ఉంటే, ఆ సహనములో ఉండి చేసిన ప్రార్థన, ఆ ఓపికలో ఉండి చేసిన ప్రార్థన నా దేవుడు ఆలకించాడు. తప్పని కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఓర్పు కలిగిన వారి జీవితాలు దేవుని దగ్గర నమ్మకంతో ఉంటే కనుక వారు చేయించున్న ప్రతి ప్రార్థన కూడా దేవుడు వింటారు. ఈ సమయం ఒక్కసారి బాగా పరిశీలించే, కష్టాల్లో బాధల్లో ఉన్న దావీదు దేవుడి వద్దకు వచ్చి ప్రార్థించేవాడిగా మారుతున్నప్పుడు దేవుడు తానికి ఇచ్చిన వాగ్దానం బలంగా నమ్మి ప్రార్థించేవాడిగా ఓపికటి చేస్తూ ఉంటే దావీదు ప్రార్థన దేవుడు ఆలకించాడు. దేవుడి స్తోత్రం. దేవుడు దావీదు ప్రార్థన విన్న తర్వాత ఏ కష్టాలైతే పోతాయని దేవుడు చెప్పాడో, ఏ బాధలైతే దూరం చేస్తాను దేవుడు చెప్పాడో, తిరిగి ఏ రాజ్యం అయితే నీకు ఇస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడో, ఓపికతో దావీదు కనిపెట్టిన తర్వాత, సహనముతో దావీదు కనిపెట్టిన తర్వాత దేవుడిచ్చిన వాగ్దానం దావీదు నెరవేర్చబడి పోగొట్టుకున్న రాజ్యం మరలా దావీదు జీవితానికి వచ్చింది. కష్టాలు పోయి మరలా సుఖం వచ్చింది. మరలా దేవుడి ప్రతి వాగ్దానము దావీదు జీవితంలో నెరవేర్చబడి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు కష్టాల్లో ఉన్న నీవు దేవుడు పాదాల వద్దకు వచ్చిన తర్వాత, దేవుడు ఆత్మ కలిగిన మనుషుల ద్వారా దేవుడు మాట్లాడిన తర్వాత ఓపికతో కనిపెట్టే మనసు నీకుందా? సహనముతో కనిపెట్టే మీ మనసు ఉందా? కష్టాన్ని బట్టి, బాధను బట్టి ఓపికలో తీసి చల్లారిపోతున్నావా? దావీదు జీవితం ఎన్నో కష్టాలు ఉంటాయండి, ఎన్నో బాధలు ఉన్నాయండి, ఎన్నో కన్నీరు వంటి పరిస్థితులు ఉన్నాయండి. అయినా దేవుడు పాదాల వద్ద ఓపికతో కనిపెట్టాడు. దేవుడు ఇచ్చిన వాగ్దాన్ని నమ్ముకున్నాడు. దేవుడు ప్రవచనం నమ్ముకున్నాడు. కష్టాలు ఒక పక్క తరుముతున్నా, బాధలు ఒక పక్క తరుముతున్నా, నిందలు ఒక పక్క తరుముతున్నా, అవమానాలు తరుముతున్నా, కష్టాలు బట్టి కృంగిపోయాడు కాక దేవుడు ఇచ్చిన వాగ్దాన గుండెలో దాచుకొని దేవుడు ప్రవచనం నమ్మి బలముగా దేవుడి ముందుకెళ్ళి వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థిస్తూ కనిపెట్టేవాడుగా మారుతూ ఉంటే, అలా చేసిన వాడు ప్రార్థన దేవుడు విని ఏ వాగ్దానం అయితే దేవుడు చేస్తాడో వాగ్దాన ప్రకారంగా కష్టాలన్నీ కూడా దూరపరిచి, బాధలన్నీ కూడా దూరపరిచి, అవమానాల దూరపరిచి, తిరిగి రాజ్యము చేతికి అప్పగించి తిరిగి రాజు కోట్ల దేవుడు దావీదు జీవితాన్ని కూర్చోబెట్టాడు. దేవుడు స్తోత్రం. నీలాగా నాలా కష్టాన్ని బట్టి వాగ్దానం వదిలేసుకుంటే తిరిగి రాజుగా దావీదు మారేవాడా? తిరిగి సుఖపడే దినాలు వచ్చాయంటే వచ్చి ఉండేవి కావు. దేవుడు వాగ్దానం వచ్చేటప్పుడు మన జీవితాల్లో కష్టాలు తరుముతున్నా దేవుడు వాగ్దానం బలంగా నమ్ముకొని ప్రార్థించే వ్యక్తులుగా ముందుకెళ్ళిపోతూ ఉంటే ఒక దినాన దేవుడు వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడుతుంది, నీ కుటుంబంలో జరుగుతుంది. దేవుడిచ్చిన మాట నెరవేర్చబడిన తర్వాత దేవజనమా, కష్టాల్లో మనిషి జీవితం ఉండదు, బాధల్లో మనిషి జీవితం ఉండదు, గొడ్డుమోతిగా ఏ మనిషి ఉండరు.
వివాహం కాకుండా ఏ మనిషి ఉండరు, అప్పుల్లో ఎవరి జీవితం ఉండదు. కానీ దేవుడు వాగ్దానం వచ్చిన వెంటనే మీరందరూ గొప్పవారుగా మారిపోతారు. హల్లెలూయా. ఈ ఉదయకాలమే దేవుడు అందుకంటున్నాడు, సహనము కలిగి ఓర్పు కలిగి దేవుడు వాగ్దానము కనిపెట్టి ఉంటుట మనిషికి మంచి. దేవుడి స్తోత్రం. ప్రతి దారిలో కూడా ఓపికతో కనిపెట్టే మనుషులు దేవుడు చేసే కార్య విషయంలో కనిపెట్టలేక జారిపోతూ ఉన్నారు. ప్రతి మనిషి కూడా తనకున్న కష్టాలను బట్టి దేవుడి వద్దకు వస్తున్నాడు, తనకున్న బాధను బట్టి ప్రభు వద్దకు వస్తున్నాడు. ప్రభు వద్దకు వచ్చిన తర్వాత వాక్యమైన దేవుడు నీతో మాట్లాడి నీకు వాగ్దానం చేస్తున్నాడు. అయితే ఎంతమంది వాగ్దానం పొందుకుంటున్నారు, ఎంతమంది చూడలేకపోతున్నారంటే, నేటి దినాల్లో 100 మందికి దేవుడు వాగ్దానం ఇస్తే 10 మంది మాత్రమే దేవుడు వాగ్దానం పొందుకుంటున్నారు. మిగతా 90 మంది దేవుడు వాగ్దానం ఇచ్చిన పొందుకోలేని వారిగా మిగిలి. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. అందుకే నేటి అభిషేక ప్రార్థనలో మీరెవరూ కూడా వాగ్దానం పొందుకోలేని వారిగా ఉండకూడదని ఈ ఉదయకాలమే నా ద్వారా దేవుడు పలుకుతున్న మాట. దేవుని జీవితంలో ప్రవచించి మాట్లాడితే, వాగ్దానంతో మాట్లాడితే దేవుడు వాగ్దాన మనసుతో కనిపెట్టే వ్యక్తిగా మారు. గమనించాలి దైవజనమా. ఆనాడు ఇశ్రాయేలులందరూ కూడా కష్టాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, చెప్పుకోని పరిస్థితుల్లో ఉన్నారు. 400 సంవత్సరాల పాటు వారి జీవితాలు ఐగుప్తు దేశంలో బాధలతోనే ఉన్నారు. దేవుడి స్తోత్రం. అయితే వారి కష్టాలను బట్టి దేవుడికి మొరపెట్టడం ప్రారంభించారు. వారికున్న బాధలు బట్టి ప్రభువుకు మొరపెట్టడం ప్రారంభించారు. ప్రభువా, ఈ బాధలు తాళలేకపోతున్నాం, ఈ కష్టాలు తాళలేకపోతున్నాం, బానిస బతుకుగా మా జీవితం ఉంది, మా జీవితంలో సుఖము లేదు అని కష్టాలలో ఉన్న 6,53,000 మంది కూడా దేవుడి వద్దకు వచ్చిన వారిగా మారారు. దేవుడి స్తోత్రం. వారు చేసిన విన్నపాలు విన్న దేవుడు వారికి వాగ్దానం చేస్తారు. ఇన్ని సంవత్సరాలు మీ జీవితాల్లో కష్టాల్లో ఉన్నారు, ఎంతకాలం మీరు బాధల్లో ఉన్నారు, ఎంతకాలం మీరు కన్నీరులో ఉన్నారు, ఇదిగో మీ జీవితాలు విడిపించడానికి, మీ బాధలు పోగొట్టడానికి, అంత మాత్రమే కాదు కానీ కష్టాలు లేని పాలు తెలుపు దేశానికి మిమ్మల్ని నడిపిస్తాను అని దేవుడు జనులందరికీ వాగ్దానం ఇచ్చాడు. దేవుడి స్తోత్రం. గమనించాలి దైవజనమ. 6,53,000 మందికి దేవుడు వాగ్దానంతో మాట్లాడుతున్నారు, ప్రవచించి దేవుడు మాట్లాడుతున్నారు. ఈ 6,53,000 మంది జీవితాలు దేవుడిచ్చిన వాగ్దానము చెవులారా విన్నారు. దేవుడు చెప్పిన మాటలు కూడా వారు విన్నారు. కానీ గమనిస్తూ ఉంటే 6,53,000 మందిలో 2 మాత్రమే వాగ్దానం జరిగింది. దేవుడి స్తోత్రం. ఎందుకంటే వారి జీవితం జరగలేదు. ప్రతి మనిషితో కూడా దేవుడు మాట్లాడేగా, ప్రతి ఒక్కరితో కూడా ప్రభు ప్రవచించాడుగా. కష్టాల బట్టి వారు దేవుడి వద్దకు వస్తే, బాధల బట్టి వారు ప్రభు వద్దకు వస్తే, కష్టాల బట్టి ఆదుకోమని దేవుడితో మాట్లాడితే వారు మొర విన్న దేవుడు మీ కష్టాలు కొట్టివేస్తానని, మీ బాధను కొట్టివేస్తానని, ప్రాణుతేను ప్రవహించే దేశానికి వాగ్దానం చేరుస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత కూడా గమనిస్తే దైవజనమా 6,53,000 మందికి 2 వాగ్దానం జరిగింది. దేవుడి స్తోత్రం. ఎందుకో తెలుసా? ఈ 6,51,000 మంది జీవితాలు గమనిస్తూ ఉంటే దేవుడు వాగ్దానం ఓపికతో కనిపెట్టలేక, సహనముతో కనిపెట్టలేక, చిన్న చిన్న ఆటంకాలు వస్తే ఓపిక నమ్మలేక, దేవుడు వాగ్దానం నమ్మలేక, ప్రభు మీద విశ్వాసం ఉంచక జారిపోయిన వారిగా ఉన్నారు. కనుక వారి జీవితాల్లో దేవుడు వాగ్దానం చేసిన జరగల. దేవుడు స్తోత్రం. కానీ కాలేబు యెహోషువ జీవితం గమనిస్తే అదే గుంపులో వారు ఉన్నారు. ఇశ్రాయేలు జీవితంలో వచ్చిన చిన్న చిన్న కష్టాలు వారు కూడా ఉన్నారు. కానీ వారి మనస్సులో దేవుడిచ్చిన వాగ్దానాన్ని బలముగా నమ్మడం ప్రారంభించారు. దేవుడిచ్చిన మాట బలముగా నమ్మడం ప్రారంభించారు. మా దేవుడు మాకు మాట ఇచ్చారు, మా దేవుడు సర్వశక్తిమంతుని గుండెల్లో పెట్టుకున్నారు. దేవుడు నడిపిస్తూ ఉన్న వాగ్దానం కొరకు శ్రమలు వస్తున్నా, కష్టాలు వస్తున్నా, చిన్న చిన్న ఆటంకాలు వస్తున్నా, కాలేబు యెహోషువ ఓపికతో దేవుడిచ్చిన వాగ్దానాన్ని కనిపెట్టారు. డబ్బులు కొట్టండి. హల్లెలూయా. 6,53,000 మంది జీవితాలు దేవుడు దీవించాలని కోరుకుంటే
ప్రతి మనిషిని కూడా ఉన్నతంగా మార్చాలి దేవుడు కోరుకుంటే, ప్రతి కుటుంబాన్ని కూడా బాగు చేయాలి ప్రభువు కోరుకుంటే, బాగుపడిన కుటుంబాలు ఎన్నో తెలుసా? 2 కుటుంబాలు బాగుపడ్డాయి. మిగతా వారితో దేవుడు మాట్లాడుతున్నా, ప్రవచించి మాట్లాడుతున్నా, పగల మేఘ సమయం మాట్లాడుతున్నా, వాగ్దానం చేస్తే దేవుడి కళ్ళ ముందు కనబడుతున్నా, దేవుడు వాగ్దానం నమ్మలేక, ఓపిక పట్టలేక, అవిశ్వాసం కలిగిన వారిగా ఉన్నారు కనుక వారి జీవితాల్లో దేవుడు వాగ్దానం చేసిన వారికి జరగల. కానీ కాలేబు యెహోషువ జీవితాలు గమనిస్తుంటే వారు దేవుడు వాగ్దానం నమ్మారు, ఓపికతో కనిపెట్టారు. ఈ వాగ్దానం నమ్మిన తరుణంలో చిన్న చిన్న అవమానాలు వస్తున్నా, చిన్న చిన్న ఆటంకాలు వస్తున్నా, చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నా, వారికి ఉన్న విశ్వాసము చెరుపుకోకుండా, వారి నమ్మకాన్ని వదలకుండా, నాకు ఇచ్చిన దేవుడు సమర్థవంతుని నమ్మి ఓపికతో కనిపెట్టి ప్రార్థిస్తూ ఉంటే, ఏ వాగ్దానైతే భూమి దేవుడిస్తాను చెప్పాడో ఆ వాగ్దాన భూమిని వారు అనుభవించారు. దేవుడి స్తోత్రం. ఈరోజు మన మధ్య కొడవలి జీవితాలు కలిగి ఉన్నారా? వాక్యముతో దేవుడు మాట్లాడుతున్నా, దేవుడు మాట కనిపెట్టలేక, వాగ్దానం కనిపెట్టలేక, నిరాశలోకి వెళ్ళిపోయి చివరికి దేవుడిచ్చిన ప్రవచనాన్ని వాగ్దానం పొందుకోలేక ఏడుతి స్థలములో కూర్చున్న వ్యక్తివైతే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కనిపెట్టే వ్యక్తిగా జీవితాన్ని మార్చుకో. ఈ లోకంలో మనుషులు రకరకాల మాటలు మనకు అందిస్తూ ఉంటారు. ఎన్నో వాగ్దానాలు మనుషులు చెప్తూ ఉంటారు. కొన్ని కార్యాలు వారు చేయగలరు, కొన్ని వారు చేయలేరు. కానీ దేవుడు మాటిస్తే అన్ని కార్యాలు దేవుడు చేయగలరు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఎలాగో ప్రాంతంలో దేవజనమా ఒక చిన్న పిల్లవాడు 6 నెలల్లో లేదా సంవత్సరం కూడా వాడు స్కూల్కి వెళ్తూ ఉన్నాడు. అయితే వారి తల్లిగారు దేవుడు మందిరికి వెళ్తూ ఉంటారు. అలా వెళుతున్న సందర్భంలో తాను కూడా దేవుడు మనం తీసుకెళ్లే వ్యక్తిగా ఉంది. ఒకరోజు పిల్లవాడికి డౌట్ వచ్చింది, అమ్మ మా స్కూల్ పర్వతం చుట్టూ తిరిగి వెళ్ళాలి, ఇంచుమించు 5 కిలోమీటర్ల దూరం అవుతుంది, మన దేవుడికి అసాధ్యమైన లేదంటావు కదా, ఈ పర్వతాన్ని బదులు కొట్టి యేసు రోడ్డు వేస్తాడా? దేవుడి స్తోత్రం. ఆ తల్లిగారు పలుకుతున్న మాట, నైనా నీ నమ్ముకున్న దేవుడు సర్వాధికారి, ఆయనకి అసాధ్యమైనది లేదు, ఎవరు ప్రార్థన చేస్తే వారికి దేవుడు మాటిస్తాడో, మాటిచ్చిన దేవుడు నెరవేర్చే సమర్థవంతుడు. దేవుడి స్తోత్రం. ఆ తల్లి మాట చెప్పగానే దైవజనమా ఈ చిన్న పిల్లవాడు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రతిరోజు ఉదయం లెగ్గానే, ప్రభా నీకు అసాధ్యమైంది లేదంటే కదా, నువ్వు మాటిస్తే జరిగిస్తావంటే కదా, తండ్రి చుట్టూ తిరిగి వెళ్ళాలంటే 5 కిలోమీటర్లు వస్తుంది, నాకేం చేస్తామో తెలియదు, నాకు మాట ఇచ్చిన మా అమ్మ నీ ద్వారా ఈ పర్వతాలు బద్దలు కూడా ఏం చేయాలా? రోడ్డు వేయాలా. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. పొద్దున్న సాయంత్రం ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. 1 నెల రోజుల పాటు ప్రార్థిస్తూ ఉన్నాడు. అయినా ఇంకా కార్యం జరగల. 45 రోజులు ప్రార్థన జరుగుతూనే ఉంది, కార్యం జరగల. వీళ్ళ అమ్మ అనుకుంటుంది, వీడి ముఖం పర్వతం ఎక్కడ బద్దలవద్దా? దేవుడి స్తోత్రం. ఏమనుకుంటుందండి? నేనపై చెప్పాను నా కొడుక్కి, ఎవడు రోడ్డు బదులు కొడతాడో, ఎవడు పర్వతాన్ని బదులు కూడా రోడ్డు వేస్తాడో నేనపై చెప్పానని లోపల నవ్వుకుడు. దేవుడి స్తోత్రం. కానీ చిన్నపిల్లవాడు దేవుడు మాట బలంగా నమ్మాడు, దేవుడి శక్తిని బలంగా నమ్మాడు. 2 నెలలు పూర్తవుతున్న ప్రార్థనలో పట్టు విడుదల చేయలా. ప్రతి ఉదయం కూడా స్కూల్కి వెళ్ళే ముందు, యేసయ్యా నువ్వు చెప్పింది చేస్తావంట కదా, నాకేం చేస్తావో తెలియదు, ఈ కొండను పదలగొట్టి ఏం పడాలా? రోడ్డు వేయాలా. దేవుడు స్తోత్రం. పొద్దున్న సాయంత్రం కూడా ప్రార్థన చేస్తూ ఉంటే చెప్పిన అమ్మ జీవితంలో నమ్మకం లేదు. ఆమె చెప్పింది కానీ పర్వతం పదలపడబడుతుంది, రోడ్డు పడద నమ్మకం లేక లోపల నవ్వుకుంటుంది. కానీ చిన్నపిల్లవాడు దేవుడు మాటని బలముగా నమ్మగొట్టాడు. హల్లెలూయా. చిన్న పిల్లవాడు ప్రార్థన 3 నెలలు తిరిగేటప్పటికి దేనికోసమైతే చిన్న పిల్లవాడు ప్రార్థించాడో ఆ ప్రార్థన విన్న దేవుడు గవర్నమెంట్ దృష్టి మళ్ళించి ఆ పర్వతాన్ని బదలు కొట్టించి మధ్య రోడ్డు వేయించాడు. దేవుడి స్తోత్రం. ఈనాడు చాలా మంది జీవితాలు పక్కూడదు అంటారు, మా దేవుడికి అసాధ్యం లేదా? ఈ నమ్మడం పక్కలతో చెప్తే మా దేవుడికి అసాధ్యమని లేదు, నీకుంద నమ్మకం. పక్కలతో నువ్వు మాట్లాడుతూ ఉంటావు, దేవుడికి అసాధ్యమైంది లేదండి,
దేవుడు సమస్తం చేయగా చెప్పే నీకు నమ్మకం ఎక్కడ ఉంది? నీకు నమ్మకం లేకపోవడం వల్లే, కనిపెట్టే మనసు లేకపోవడం వల్లే నీ ఇంటిలో దరిద్రం పోగొట్టుకోలేకపోతున్నావు, అప్పుల నుంచి బయటకు రాలేకపోతున్నావు, సంతానం పొందుకోలేకపోతున్నావు, వివాహం జరిగించుకోలేకపోతున్నావు, కన్నీళ్ళలో ఉన్న నీలో బయటకు రాలేకపోతున్నావు. దేవుడి స్తోత్రం. తల్లి చెప్పింది, తల్లి గుండెల్లో నమ్మకం లేదు, తల్లి చెప్పింది విశ్వాసం లేదు, కానీ చిన్నపిల్లవాడు దేవుడు నమ్మాడు, చిన్నపిల్లవాడు దేవుడు మాట నమ్మాడు, చిన్నపిల్లవాడు గుండె లోతుల్లో దేవుడు వాగ్దానం నమ్మాడు. 600 నా తండ్రికి ప్రార్థన చేస్తే, నా దేవుడికి ప్రార్థన చేస్తే నా తండ్రికి పర్వతమే కాదు ఏదైనా నమ్మి ప్రతి దినం ఓపికతో ప్రార్థిస్తూ ఉంటే ఆ ఓపిక చేసిన ప్రార్థన బట్టి దేవుడు పర్వతాన్ని చీల్చాడు. దేవుడి స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో ప్రతి కష్టాన్ని దేవుడు చేర్చగలడు, ప్రతి కన్నీరు దేవుడు నీకు తుడవగలడు. 10 సంవత్సరాలు దాటిపోతే నీకు దేవుడు బిడ్డలు ఇవ్వగలడు, లోతైన అప్పుల్లో బాధల్లో నిన్ను విడిపించగలడు. అయితే దేవుడు వాక్యం అంటుంది, ఓపికతో దేవుడు వాగ్దానాన్ని కనిపెట్టే మనసు నీకు లేకుండా దేవుడి కార్యము చూడలేవు. ఓపికతో దేవుడు కనిపెట్టి ప్రార్థించే వ్యక్తిగా లేకుండా మన జీవితాల్లో కార్యాలను చూడలేం. భగవంతుని బట్టి ఒక మనిషి కార్యం చూడాలంటే, దేవుని బట్టి మన కుటుంబాలు వాగ్దానం పొందుకోవాలంటే, ఈ ఉదయకాలం దేవుడు మనకి ఇస్తున్న మాట, ఏ మాట అయితే నీతో పలికానో, ఏ ప్రవచనం నీకు బోధించానో, వాక్యమైన దేవుడికి ఏదో మాట్లాడానో ఆ మాట నమ్మి గుంటలు ఓపిక తెచ్చుకొని విశ్వాసముతో ప్రార్థిస్తూ ఉంటే ఒక దినాన దేవుడు వాగ్దానం నీ జీవితంలో జరుగుతుంది. దేవుడు చేసిన కార్యము నీ బతుకు జరుగుతుంది. అలా జరిగిన వెంటనే దేవజనమా కష్టాలు పోతాయి, బాధలు పోతాయి, కన్నీరు పోతాయి, ఇబ్బందులు పోతాయి, రోగాలు పోతాయి, అప్పులు పోతాయి, సంతానం కలుగుతుంది, వివాహం జరుగుతుంది. అందరికంటే గొప్పవారిగా వాగ్దానం పొందుకున్న వారు వర్ధిల్లుతారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండం 15వ అధ్యాయము, ఆదికాండం 15వ అధ్యాయము 4వ వచనం ధ్యానం చేసుకుందాం. యెహోవా వాక్యము అతని వద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు, ఇతని కుమారుడు కాడు, నీ గర్భవాసన పుట్టబోవాడు, నీకు వారసుడని చెప్పెను. చాలు. దేవుడి స్తోత్రం. ఈ అబ్రాహాం జీవితం బాగా మనం పరిశీలిస్తూ ఉంటే లోక మార్గంలోంచి దేవుడు మనకు వచ్చిన వాడిగా అతని జీవితం కనబడుతుంది. దేవుని బాగా ఆరాధిస్తూ ఉన్నాడు, దేవుడికి బాగా ప్రార్థిస్తూ ఉన్నాడు. అతని ప్రార్థనా జీవితాన్ని బట్టి ఎన్నో ఆశీర్వాదాలు అబ్రాహాం జీవితంలో వచ్చినాయి, ధనధాన్యాలు కూడా అబ్రాహాం జీవితంలో వచ్చినాయి. ఎటు చూసినా పాడి పంట పుష్కలంగా ఉన్నాయి. అయితే అబ్రాహాము జీవితంలో ఆస్తి ఉంది, అబ్రాహాము జీవితంలో ధనం ఉంది, అబ్రాహాము జీవితంలో పనివారు 100 మంది ఉన్నారు. కానీ అబ్రాహాము జీవితంలో లేనిదల్లా కూడా ఒక బిడ్డలు మాత్రమే. దేవుడి స్తోత్రం. దేవుడు నమ్ముకుని అనుకుంటున్నాడు, దేవుడు నాకు అన్ని ఇచ్చాడు కానీ బిడ్డలు ఒక్కరిని ఎవరు అనుకుంటా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇంత ఆస్తి దేవుడు నాకు ఇచ్చాడు, ఇంతగా పనివారు దేవుడు నాకు ఇచ్చాడు, ఈ గురు సంపద దేవుడు నాకు ఇచ్చాడు, అయితే నా జీవితాలు అన్నీ ఉన్నాయి కానీ ఏమి లేదు, ఏమి లేదు, సంతానం అని. దేవుడి స్తోత్రం. అనుకుంటున్నాడు ఇంకా ఎవరినో ఒక దత్త తీసుకుంటాలే. దేవుడి స్తోత్రం. దేవుడు అన్నాడు, అదే మాట ఇచ్చాడా, నిన్ను ఆస్వాదించిన దేవుణ్ణి నీకు సంతానం ఇవ్వలేనా? నిన్ను దేవుడు దీవి ఇచ్చాను, సమస్తము చేయలేనా? నీ జీవితాన్ని అన్ని కల్పించు, నేను గంపెడు పెళ్లికి ఇవ్వగలను. అయితే అబ్రహాం ఓపికతో కనిపెట్టాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. చదవడే వాక్యం ఆదికాండం 16వ అధ్యాయము 1వ వచనం గమనిద్దాం. అబ్రాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు, అతని పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను, ఆమెకు ఆగరాను ఐగుప్తురాలైన దాసి ఉండెను, ఐగుప్తు దాసి ఉండెను. కాగా శారాయి అంటుంది, నేను పిల్లలు కనకుండా నాకు పిల్లలు లేరు కనుక యెహోవా చేసి ఉన్నాడు, యెహోవా చేస్తూ ఉన్నాడు, దయచేసి నా దాసితో పంపు. దయచేసి దాసిని వివాహం చేసుకో. దేవుడి స్తోత్రం. చాలు. దేవుడి స్తోత్రం. ఒక పక్కేమో దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు, ఒక పక్కేమో దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, ఒక పక్క దేవుడు మాట వరకు దొరుకుతూ ఉంది. దేవుడు వాగ్దానం చేసిన
కనిపెట్టే ఓపిక సారాయికి లేక, ఎదురు చూసే సహనం ఓపిక లేక అబ్రాము అంటుంది, ఏరే బాబు నాకు ఎలాగా పిల్లలు లేరు కాబట్టి నా దాస అయిన ఆగనంట వివాహం చేసుకో. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈనాడు చాలా మంది జీవితాలు కూడా దేవుడు మాట్లాడుతున్నా వారి ఆలోచనలన్నీ విరోధంగా దేవుడికి ఉంటాయి. దేవుడు ఒక పక్క మాట్లాడుతూ ఉంటారు, వీళ్ళ పక్క ప్లానింగ్ చేస్తూ ఉంటారు. దేవుడు ఒక పక్క వాగ్దానం చేస్తూ ఉంటారు, ఈ మట్టి పనులతో ఉన్న మనం ఒక పక్క ప్లానింగ్ వేస్తూ ఉంటాం. ఆనాడు భగవంతుడు అబ్రాముతో మాట్లాడి వాగ్దానం చేసి ప్రతి నిమిషం నడిపించేవాడిగా ఉన్నా దేవుడు వాగ్దానం కనిపెట్టలేక, నిరీక్షణ కలిగి ఉండలేక వాగ్దానములు జారిపోయి సారా అంటుంది, ఇంకెలాగా నాకు ఎవరు పుట్టరు, పిల్లలు పుట్టరు. దేవుడి స్తోత్రం. కాబట్టి అబ్రాము నా దాసిని వివాహం చేసుకోమని దేవుడి స్తోత్రం. గమనించాలి దేవుడి జనము. అలాంటి మనస్తత్వం మన జీవితంలో ఉంటే చచ్చే వరకు దేవుడి కార్యం చూడలేం. దేవునికి వాగ్దానం చేసేవాడిగా ఉన్నాడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడా, ప్రవచనాలతో మారుమోగిస్తున్నాడా, అయితే నువ్వు కనిపెట్టే వ్యక్తిగా ఉండాలి తప్ప సారా వంటి జీవితం కలిగి ఉండకూడదు. ఆమె దేవుడు వాగ్దానం నమ్మలేదు, ఓపిక కనిపెట్టలేక ఆఖరి వివాహం చేసిన తర్వాత కుటుంబ సమస్యలు ప్రారంభించబడ్డాయి, ఇబ్బందులు ప్రారంభించబడ్డాయి, కన్నీరు వంటి పరిస్థితులు వారి జీవితాలు మరలా నడిపించబడ్డాయి. దేవుడి స్తోత్రం. కానీ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినగా నమ్మే మనసు అబ్రాము జీవితంలో ఉంది కనుక అతని జీవితాన్ని బట్టి ఆరాధిస్తూ వెళ్ళిపోతూ ఉంటే వాగ్దానం చేసిన దేవుడు ఒక దినాన్ని దర్శించి వాగ్దానపు ఇస్సాకుని వారి కుటుంబానికి అందించాడు. దేవుడి స్తోత్రం. ఈరోజు దేవుడి సన్నిధిలో నీతో ప్రభువు మాట్లాడుతున్నారు. దేవుడు నీతో మాట్లాడుతున్నా సారా వంటి ఆలోచనలు కలిగి ఉండి లోకంలో ప్లానింగ్లు ఎత్తున్నావా, లోకములో ఆలోచన చేస్తున్నావా? అటువంటి వారి జీవితాలు దేవుని బట్టి గొప్పవారిగా మార్చబడదు. కానీ దేవుడిచ్చిన వాగ్దానం మనం బలంగా నమ్మాలా, దేవుడిచ్చిన వాగ్దానాన్ని కనిపెట్టే వ్యక్తులుగా ఉండాలా. దేవునితో మాట్లాడిన తర్వాత, వాగ్దానం చేసిన తర్వాత లోకపరమైన ప్లానింగ్లు కాకుండా, లోకపరమైన ఆలోచనలు కాకుండా దేవుడి మాటే నీ గుండెల్లో పెట్టుకొని, దేవుడి మాటే బలంగా పట్టుకొని దేవుడి సన్నిధిలో నాకు నువ్వు వాగ్దానం చేస్తావు, నువ్వు ప్రవచించి మాట్లాడావు, నా జీవితం జరిగించుదానని ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఒక దినాన దేవుడు కనికరిస్తాడు. మీరందరూ బాగుపడతారు. నన్ను తప్పకొట్టండి, నమ్మిన వారు తప్పని కొట్టండి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈనాడు ఎంతో మంది క్రైస్తవులు దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మకం లేక కొన్నాళ్ళు దేవుళ్ళు బలంగా ప్రార్థన చేసి తర్వాత జారిపోతున్న కుటుంబాలుగా మారి కష్టాల్లో, బాధల్లో, కన్నీళ్ళలో మిగిలిపోతున్న వారు ఎంతో మంది ఉన్నారు. దేవుడి స్తోత్రం. 100 మంది దేవుడు వాగ్దానం చేస్తే 10 మంది జీవితాలు మాత్రమే దేవుడిచ్చిన వాగ్దానం పొందుకొని సుఖశాంతిలో కనిపిస్తూ ఉంటే మిగతా 90 మంది జీవితాలు వాగ్దానం పొందుకోలేక, దేవుడి మేలు చూడలేక, ఆశీర్వాదం పొందుకోలేక, కష్టాల్లో ఉన్నవారి కష్టాల్లో ఉండి, బాధల్లో ఉన్నవారు బాధల్లో ఉండి, సంతానం లేకుండా మిగిలిపోయిన వారు చాలా మంది లోకంలో ఉన్నారు. దేవుడి స్తోత్రం. దానికి కారణం ఏంటో తెలుసా? ఓపిక నీకు లేకపోవడం వల్ల, కనిపెట్టే మనసు నీకు లేకపోవడం వల్ల. ఒక రైతు 3 నెలలు కనిపెట్టకుండా మంచి పంట కొయ్యగలడా? ఒక ఆడది 9 నెలలు మొయ్యకుండా ఆరోగ్య కొడుకు కలగలదా? ఒక విద్యార్థి 25 సంవత్సరాలు చదవకుండా ఉద్యోగం రాగలదా అంటే రాదు. దేవచనమా, 3 నెలలు రైతు కనిపెట్టకుండా మధ్యలోనే పంట కోస్తే నష్టం చూస్తాం. 9 నెలలు ఆడద మొయ్యకుండా మధ్యలో ఆపరేషన్ చేస్తే ఎవరో చనిపోతారు. ఒక విద్యార్థి 25 సంవత్సరాలు బాగా చదవకపోతే భవిష్యత్తులో పారపట్టు తప్ప ఉద్యోగం రాదు. దేవుడి స్తోత్రం. అంటే విద్యార్థి జీవితంలో ఉద్యోగం రావాలంటే 25 సంవత్సరాలు కనిపెట్టాలి. ఒక ఆడ చక్కని బిడ్డ కనాలంటే 9 నెలలు కనిపెట్టాలి. ఒక రైతు మంచి పంట కొయ్యాలంటే 3 నెలలు కనిపెట్టాలి. దేవుడి స్తోత్రం. మరి దేవుళ్ళు కనిపెట్టే ఓపిక ఉందా? 9 నెలల బిడ్డ మోస్తున్నాం, ఆవేశం వస్తున్నా, ఓపిక లేకపోయినా, వాంతి వచ్చేలాగున్నా, కళ్ళు తిరిగి అనుకుంటా, అమ్మో నేను మంచి బిడ్డ కనాలి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. బిడ్డ పెరిగే కొలది కడుపు భారం పెరుగుతూ ఉంటుంది, పిక్కలు లాగేస్తూ ఉంటాయి, తొల్ల పోట్లు వస్తూ
ఒక పక్క చచ్చిపోయి ఆవేశం వస్తూ ఉంటది, అయినా ఓపికతో భరించి కన్నావు కదా ఒక బిడ్డని. దేవుడి స్తోత్రం. అదే ఓపిక తండ్రి ఒడిలో ఉంటే, అదే ఓపిక దేవుళ్ళు చూపించగలిగితే, అదే ఓపికతో కనిపెట్టే వ్యక్తిగా ఉంటే దేవుని జీవితాన్ని ఆస్వాదించడా, నీ కుటుంబాన్ని ఆస్వాదించడా, నీకు సంతానం దేవుడు ఇవ్వడా, నీ అప్పులు దేవుడు కొట్టివేయడా, నీ రోగం దేవుడు తొలగించడా అంటే నిశ్చయముగా దేవుడు తప్పగొట్టుండే. హల్లెలూయా. ప్రతి దానిలో కూడా మనిషికి ఆశ పట్టే ఓపిక పడుతున్నావు. బిడ్డ మీద నీకు ఆశ లేకపోతే 9 నెలలు ఎందుకు మొత్తం? పంట మీద నీకు ఆశ లేకపోతే 3 నెలలు కనిపెడతావా? ఉద్యోగం నీకు ఆశ లేకపోతే 5 సంవత్సరాలు చదువుతావా? ఆశను బట్టి 9 నెలలు మోస్తున్నావు. ఆశను బట్టి 3 నెలల్లో గొడ్డెల పొలంలో కష్టపడుతున్నావు. ఆశను బట్టి LKG డిగ్రీ వరకు కూడా 5 కష్టపడుతున్నావు. అది దేవుడి మీద ఆశగా నువ్వు మార్చుకోవాలి. ఆశ లేకుండా రైతు పొలంలో కష్టపడ్డు, ఆశ లేకుండా ఒక ఆడదే 9 నెలలు బిడ్డపోయేదు, ఆశ లేకుండా విద్యార్థి 25 సంవత్సరాలు. దేవుడి స్తోత్రం. ఆశ నాకు ఉద్యోగం వస్తుంది అని ఒక ఆశ 25 చదివితే, నేను బిడ్డను కట్టాను అన్న ఆశ 9 నెలలు మోపెత్తే, నేను మంచి పంట కోస్తాను అన్న ఆశ 3 నెలలు తెలిపితే, నా పేరును బట్టి గొప్పగా మారిపోతున్న ఆశ కొన్ని దినాలు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి మనిషి కూడా దేవుళ్ళో ఓపిక కనిపెట్టి మంచి మారాలి. దేవుడి చేతను అనుకున్న వాగ్దానం పొందుకోవాలంటే ఓపికతో దేవుడి కార్యాన్ని కనిపెట్టు. ఓపికతో ఉన్న వ్యక్తిగత జీవితాన్ని మార్చుకో. ఇలాగే దైవజనమ బైబిల్ గ్రంథములో సౌలు జీవితాన్ని దేవుడు కోరుకుంటారు. రాజుగా పట్టాభిషేకం దేవుడు చేస్తారు. అయితే సమయంలో ప్రవక్త పలుకుతున్న మాట, ఇదిగో గిలాదుల్లో 7 రోజుల పాటు నువ్వు నిలిచి ఉండు, నేను దేవుడు ఆత్మ కలిగిన వాడిగా వచ్చి అక్కడ దేవుడికి సమర్పిస్తానంటే, సరే తండ్రి అని చెప్పి సౌలు గిలగాల ప్రాంతంలోకి వెళ్ళి నిలిచి ఉంటాడు. దేవుడి స్తోత్రం. 6 దినాల పాటు ఓపికతో కనిపెట్టేవాడిగా ఉంటాడు. 7వ రోజు చివరి దశ చేరేటప్పటికి ఒక పక్క ఫిలిప్పీలు వచ్చే సందర్భం కనబడుతుంది, ఒక పక్క అమోనీయుల శత్రువులు వస్తూ ఉంటారు. వీరిని చూసిన సౌలు దేవుడు వాగ్దానం మర్చిపోయాడు, వస్తానన్న మాట మర్చిపోయి ఆత్మ కలిగిన ప్రవచించవలసిన కార్యాన్ని సౌలు చేసేవాడిగా మారి దేవుడి దృష్టిలో కోపస్తుడిగా మారిపోయాడు. దేవుడు స్తోత్రం. ఈనాడు చాలా మంది జీవితాల్లో కూడా చివరి వరకు ఓపిక పట్టి ఆ రోజే దేవుడి కార్యం చేస్తలోపు వాగ్దానం మర్చిపోతారు. చివరి వరకు కోపపడతారు. ఆ రోజే దేవుడి మనసు కరగబోతుంది, ఆ రోజే ప్రభు నీకు ఇవ్వబోతుంటాడు, ఆ రోజు నీ జీవితం తీసుకొస్తుంది, ఆ రోజే నువ్వు ప్రార్థన మానేస్తావు, ఆ రోజే మోకరించడం మానేస్తావు, ఆ రోజే నువ్వు దేవుడి మార్గాన్ని విడిచిపెట్టి పక్క మార్గం వెళ్తావు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆటంకాలే వచ్చినా దేవుడి కార్యము జరుగుతుందమ్మా, జరుగుతుందమ్మా. యేసయ్యా, నా యేసయ్యా, నీవే చేస్తావు యేసయ్యా. అందరూ కలిసి యేసయ్యా, యేసయ్యా, నీవే చేస్తావు యేసయ్యా. ఆటంకాలు వచ్చినా దేవుడి కార్యమే చేస్తాడు అమ్మా, దేవుడి కార్యమే చేస్తాడు అమ్మా. తప్పుల కొడుకు దేవుడు భయపడుతూ ఈ ఉదయకాల పరిశుద్ధాత్మ మేలు పెలుపుతుండేలా తప్పలు కొట్టాడు. మీరు కోరికలు వచ్చారు. కష్టాలు ఒక పక్క తరుముచున్నాయి, బాధలు ఒక పక్క తరుముచున్నాయి. అవమానం ఒక పక్క వెంటాడుతుంది, వేదన ఒక పక్క వెంటాడుతుంది. ఎన్ని
చేసిన దేవుడు, వాగ్దానమే చేసే దేవుడు, నమ్మదగిన వాడంగా, నీకు కూడా సహాయమే చేస్తాడయ్యమ్మా, నమ్మదగిన వాడంగా, నీకు కూడా సహాయమే చేస్తాడయ్యమ్మా. ఇస్తావా హృదయాన్ని, నమ్మకమైన మనస్సును, ఇస్తావా హృదయాన్ని, నమ్మకమైన మనస్సును. తప్పట్లో ప్రతి ఒక్కరి హృదయం ఈ సమయమందు దేవుడు వాగ్దానం రాబోతుంది. తప్పలు వాళ్ళు చూడొద్దు, వస్తుంది మహిపచ్చండి. పిల్లలు లేని వారికి వాగ్దానం రాబోతుంది. లేదా సమయ కాంసభిషేకం ద్వారా శూన్యములో కూడా సృష్టిని నిర్మించే దేవుడు ఆగమన్నా, లేని గాని రూపమిచ్చిన పరమాశిల్పి ఆయనే యేసయ్యా. కొలవగా యేసయ్యా, కొలవగా కష్టాలతో నేను వచ్చానన్నావు, బాధలతో నేను వచ్చానన్నావు, కష్టాలతో నేను వచ్చానన్నావు, బాధలతో నేను వచ్చానన్నావు. దేవుడా నా కష్టాలు, దేవుడా నా బాధలు, దేవుడా నా కష్టాలు, దేవుడా నా బాధలు తీర్చావన్నావు, మోకరించావు, దేవుడి మాటల్ని విన్నావు, తీర్చావన్నావు, మోకలే దేవుడి మాటలు విన్నావు. నిల్లగాస్తగలిందగమాలా ఇది వెలకం సోమాలా, దేవుడిగా నీతో మాట్లాడను, నీలో నేను ఉండాలని కోరుకున్నాను, దేవుడిగా నేను మాట్లాడను, నీలో నేను ఉండాలని కోరుకున్నాను. కొంతకాలమే నా ముందు ఉన్నావు, ఏదో వైపు తిరిగి ఉన్నావా, కొంతకాలమే నా వైపు తిరిగి ఉన్నావు, లోకో వైపు తిరిగి ఉన్నావా. రోషమ కలిగిన దేవుడిగా, సర్వాధికారి దేవుడిగా, రోషమ కలిగిన దేవుడిగా, సర్వాధికారి దేవుడిగా, నాకు అసాధ్యమైనది ఉన్నది, నాకు అసాధ్యమైనది ఉన్నది. కలుగుడుగా కంటే కలిగించానన్నా, జరుగుడుగా కంటే జరిగించానన్నా, కలుగుడుగా కల్లా జరిగించానన్నా, జరుగుడుగా కంటే జరిగించానన్నా. శూన్యం నాది, సృష్టి నాది, గాలి నాది, నీరు నాది, చదువునా నీవందరూ, 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 నీవందరూ నావే పుట్టినవారు కారా, నావే పుట్టినవారు. మనసులో కాంసభిషేకం మారా. Thank you, Jesus. Hallelujah. నమ్మని వారందరూ కూడా మోకరించాము, 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 మోకరించాము.
మోకరించాలి. ఈ సమయం అందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. మోకరించి దేవుడి సన్నిధిలో ప్రభుత్వ నిజమే ప్రభా, వాక్యముతో నాతో మాట్లాడిన వాగ్దానాలను జరిగించిన కొంతకాలం పట్టుకున్నాను, కానీ నాకు వచ్చిన కష్టాన్ని బట్టి బాధను బట్టి చాలిపోయినయ్యా. కొంతకాలం నా దేవుడు చేయగా నమ్మాను ప్రభా, నాకు వచ్చిన సమస్యల అవమానం బట్టి అనుమానంతో వచ్చింది ప్రభా. ఈ సమయం ముందు దేవుడి సన్నిధిలో ప్రభా ఈ వాగ్దాన బతుకు జరగాలి తండ్రి. కోరుకోండి, ప్రతి ఒక్కరు కూడా దేవుడు వాగ్దాన గుండెల్లో పెట్టుకొని, నేను కష్టాల మధ్య ఉన్నానయ్యా, నేను బాధల మధ్య ఉన్నానయ్యా, పిల్లలు లేక 10 సంవత్సరాలు దాటిపోతుందయ్యా, అత్త మామ నోట నువ్వు గొడ్డుమోతు అడుగుతున్నానయ్యా. నా భర్త విసిగిపోతున్నాడు అయ్యా. వాగ్దాన పుత్రుడా, సర్వాధికారి, జగతికి పునాది వేసిన దేవా, ఇటుపడి జీవితాలతో కలగొచ్చు. కష్టాల మధ్య, కన్నీల మధ్య నా బతుకు అల్లాడుతున్నా. నువ్వు మాట ఇచ్చిన నమ్మలేక జారిపోతున్నా. ప్రవచించి మాట్లాడినా నమ్మలేకపోతున్నా. ఈరోజు నువ్వు మాతో అన్నావు, నా మాట నీకు వచ్చిన తర్వాత, నా వాగ్దానికి వచ్చిన తర్వాత నువ్వు అంటున్నావు తండ్రి, ఓపికతో కనిపెట్టుకుంటున్నా. ఈ సమయం అందు నేనందరూ చేతుల పైకెత్తి నీ సహాయం అర్జిస్తున్నా, నీ సహాయం కోరుతున్నా, నీ సహాయం కోరుతున్నా కదా, నీ సహాయం వేడుకుంటున్నప్పుడు ఈ తైలాభిషేక ప్రార్థనలు సువార్త విరివాలు కుటుంబాలు విడిచిపెట్టి ప్రభా, ఈరోజు నీ ప్రార్థన వద్దకు వచ్చారు తండ్రి. యేసయ్యా కనికరించండి తండ్రి, బిడ్డలు లేని వారి పక్షాన్ని కనికరించండి, వివాహాలు కాని వారి పక్షి కనికరించి, జీవితమంతా కష్టాలు బాధలు కన్నీళ్ళతో బతుకుని కనికరించి, ఎంత కష్టపడుతున్నా ఒక పైసా చూడలేని కుటుంబాలు కరుణించింది. ఈరోజు ప్రభా తైలాభిషేక ప్రార్థనలో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని యెహోషువా నేను సర్వశక్తి గల దేవుడిని, నాకు అసాధ్యమైన లేదు కుమారుడా, నా చేతి కిందకు వచ్చిన వాడు నన్ను గట్టిగా పట్టుకున్నవాడు. మెదసమే కాంస అభిషేకం నికందన అభిషేకం మారా దేవుడిగా మీకు మాటిస్తున్నా. నా చేతి కింద వచ్చిన వారి చదువు కన్నీలు వారికి అనుగ్రహిస్తాను. వారు కోరుకున్నవి, వారు ఆశపడినవి వారికి అనుగ్రహించబడతాను. ధన్యవాదాలు ప్రభా. సమయం ముందు ప్రార్థనలోకి భవిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి, ప్రతి ఒక్కరు మీరు ముట్టండి, వారి రోగాలు తొలగించండి, అవస్థలు తొలగించండి, అప్పులు తొలగించండి, గర్భ ద్వారాలు తెరవండి, వివాహాలు జరిగించండి, కోర్టు కేసులు కొట్టువేయండి, విడిపోయిన బంధాలు కలపండి, చేతులు కష్టాన్ని ఫలింపుగా మార్చండి. ఎంతమంది ప్రార్థనలు ఏకీభవించి నా దేవుడు నా కష్టాలు తీసి వేస్తానని ప్రార్థిస్తున్నారు. ఎంతమంది నా దేవుడు నాకు సంతానం దయచేస్తాడు అని నమ్మి ప్రార్థిస్తున్నారు. ఎంతమంది నా తాగుబోతు భర్తను దేవుడు మారుస్తాడు అని ప్రార్థిస్తున్నారు. ఎంతమంది నా శరీర రోగాలు కొట్టువేయబడతాయి అని ప్రార్థిస్తున్నారు. వారందరి మీద మీ దయగల వస్త్రాన్ని మోపి నా కరుణిచ్చి ఆనందాన్ని, సంతోషాన్ని, మేలుని, సమాధానాన్ని, సమస్త కార్యాల జయాన్ని నేడు వచ్చిన కుటుంబాలందరికీ సదాకాలము తోడే నెరవేర్చబడను గాక, జరుగును గాక, వర్ధనపు చేయను గాక. నీ అభిషేక ప్రార్థన చేతి కిందకు రాబోతుండగా ప్రతి ఒక్కరూ ప్రవచరించి నెరవేర్చను గాక. ఈరోజు నాయన మా అందరికి సహకారిగా ఉన్న మరి సంజయ్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. సహకరించిన
బిడ్డల బట్టి నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని కూడా పేరు పైన దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామం పేరుట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. నమ్మిన వారు బిడ్డలకు తప్పలు కొట్టండి. నమ్మిన వారు తప్పలు కొట్టండి. దేవుడు మరోసారి మీ కుటుంబాలు ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ పేరు పైన వందనాలండి. సమర్పణ పాటతో